చెప్పండమ్మా మీ పేరేంటి? నా పేరు తెలీదా? నీ పేరా? అట్లా మాట్లాడుతుంది. భారతి. భారతి నా మీ పేరు? ఓకే. ఏజ్ ఎంత? 32 సంవత్సరాలా? 32 కాదు, 19. నిన్ననే 16 వచ్చాయి. 19 నిన్న 16 వచ్చినాయా? దీంట్లో 32 రాపించినారు కదా మీ వాళ్ళు ఎవరో? కాదు 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 కాదు, పోయిన సంవత్సరం 19, ఇప్పుడు 18. ఏందమ్మా సంవత్సరానికి వయసు తగ్గిస్తావు? ముందు 19 అంటే ఇప్పుడు 18కి వస్తుంది. సర్లే ఏమైందో చెప్పు. నీకు తెలీదా నాకేమైందో? తెలీదమ్మా. నీకేమైందో నాకైతే తెలుస్తుంది. నాకు తెలీదు. అంతేలే, నీకేట తెలుస్తుంది? సమస్యలు ఏంటి అని మళ్ళీ నన్నే అడుగుతున్నాడు. అట్లా కాదమ్మా, నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చినావు, నీకేమైందని అడుగుతాన్నా. రాకూడదా? అది కూడా తెలియదా నాకేమైందో? నన్నే అడుగుతున్నావు. సమస్యలన్నీ నాకే ఉన్నాయి. మా ప్రాబ్లం ఏందో చెప్పమ్మా. బయట వేరే పేషెంట్ ఉన్నారు, అందరినీ నేను చూడాలా? ఏందంత గట్టి గట్టిగా అరుస్తున్నావు నా మీద? నువ్వు అరిచి, ఇంట్లో వాళ్ళు అరిచి, అందరూ నన్ను అనేవాళ్ళే. ఒక్కరు నా సమస్య తెలుసుకోరు. మళ్ళీ నన్ను నీకు సమస్యలా, ఏం సమస్య నీకు అని అడుగుతున్నారు. సరేలే, అరసను తల్లి, అరసను మామూలుగా అడుగుతానా. నీకేం సమస్య చెప్పు. నాకు వేరే పేషెంట్ ఉన్నారు, చెప్పు తల్లి చెప్పు. అంటే నేను కాకుండా వేరే పేషెంట్లు కూడా ఉన్నారా నీకు? అంతేలే, అందరికీ చూస్తావు. నాకు చూడాలంటేనే నీకు టైం ఉండదు. గట్టి గట్టిగా అరుస్తావు నా మీద. అంతేలే, నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు? మా దేవుడా, ఏందమ్మా నేనేమన్నా నీ లవరా? ఏంది అట్లా మాట్లాడతాను? ఎవరైనా చూస్తే కొడతారు. నా పెళ్ళాం చూసిందంటే నన్ను సావకొడుతుంది. నీకు ఏమైందో చెప్పు తల్లి, నువ్వెవరో చెప్పు తల్లి. భారతి అని పేరు ఒకటి తెలుసు, నాకు నీ గురించి ఏం తెలియదమ్మా. 300 టోకెన్ తీసుకున్నావు, ఆ మాత్రం తెలుసుకోలేవా? టోకెన్ తీసుకుంటే పేరు రాసుకుంటాం, ఫోన్ నెంబర్ తీసుకుంటామా, మిగతావన్నీ మాకేం పట్టింది? నీకు ప్రాబ్లం ఏందో చెప్పు తల్లి. నా ప్రాబ్లం కనిపెట్టమని కదా ఇంటికి వచ్చింది. సర్లే, నా చేత కాదు కానీ టోకెన్ తీసుకుని ఎన్నికి పో. నేనెందుకు పోతా? నేను 300 టోకెన్ తీసుకొని వచ్చిన. సమస్య ఏందో నువ్వే చెప్పాలి, నాకు నువ్వే తెలుసుకోవాలి. నాకు మెంటల్ వచ్చేటట్టు తల్లి. నీ ప్రాబ్లం ఏందో చెప్పమ్మా, నీకు ఏమైందో చెప్పమ్మా. అంతేలే, అందరి సమస్యలు తెలుసుకుంటావు, నా సమస్య తెలుసుకోలే. విసుక్కోను. నీకేమైందో చెప్పు. నా కమ్మలు బాగున్నాయా చెప్పు. నీ కమ్మలు బాగున్నా లేదా నీకు తెలీదా? అయినా బాగానే ఉన్నాయి. ఇప్పుడు దాంతో ఏం సమస్య? నా మొగుడు నా కమ్మలు బాగలేవు అన్నాడు. నాకా కంటి సమస్య మా ఆయనకా చెప్పు. నీకేందమ్మా? నీకా కంటి సమస్య మీ ఆయన కంటే నేనేం చెప్తాను? మీ ఆయనకు ఆ కమ్మలు నచ్చలేదేమో, వేరే కమ్మలు పెట్టుకో. దయచేసి వెళ్ళిపోతల్లి. మీ మొగాళ్ళంతా ఒకటే. నువ్వు కూడా నన్ను కమ్మలు మార్చుకోమనే చెప్తున్నావు కదా, అంతే మొగాళ్ళంతా. ఏందో ఆ ప్రాబ్లం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కదా. ఏందో చిచి, ఈ మొగాళ్ళంతా అంతే. కమ్మలు మార్చుకో నాకే చెప్పేవాళ్ళు. వాళ్ళ మొగుడు కమ్మలు బాగాలే ఉన్నాడు, వచ్చి నన్ను సాగుతపోయింది ఎందుకు? ఆయన కమ్మలు మార్చుకుంటే బాగా కదా. అయినా నాకు కూడా కమ్మలు పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. మంచి కమ్మలు పెట్టుకోవాలి. సాయంత్రం కళ్యాణ్ జ్యువెలర్స్ పోయి మంచి కాస్ట్లీ కమ్మలు కొనుక్కోవాలి.